ఆదిలాబాద్ ప్రజాసేవ భవన్లో ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై భారీ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ పథకాలు అందజేయాలని రాహుల్ పోరాటం చేస్తున్నారని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ల పార్టీ అని, రేషన్ కార్డు పెన్షన్ లేని వారికి ఇప్పించేందుకు కృషి చేస్తున్నామని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. కార్యకర్తల కృషితో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని వెల్లడించారు కేఎస్ఆర్. ప్రజలకి సేవకి పునరంకితమవుదాం, ప్రజలకి మరింత సేవ చేద్దాం, మన లోపల ఏమైనా లోపాలుంటే సరిదిద్దుకుందాం. గరీబోళ్ళ అండగా ఆశాజ్యోతిగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. గతంలో నిలబడ్డది 75 ఏళ్ళు, ఇంకా వచ్చే 1000 ఏళ్ళు నిలబడుతుంది. బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకు, అగ్రవర్ణాలలో నిరుపేదలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడ్డది, భవిష్యత్తులో నిలబడుతూనే ఉంటుంది. మనం సేవకు పునరంకితమవుదాం, ప్రజలకు మరింత దగ్గరగా వెళ్దాం, ప్రజలకు కూడు గుడ్డ వసతి సదుపాయం కల్పించే విధంగా, కనీస సౌకర్యాలు కల్పించే విధంగా మనం కార్యోన్ముఖులుగా అవుదాం. ఈ సంవత్సరం ఇండ్లు కట్టించే బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఇండ్లు కట్టిద్దాం, ప్రజలకి రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇప్పిద్దాం. ఈ సంవత్సరమే ఆన్లైన్ కౌంటర్ తెరవబోతా ఉన్నారు. రేషన్ కార్డు లేని నిరుపేదలకు రేషన్ కార్డులు ఇప్పిద్దాం. ప్రతి ఒక్క కార్యకర్త ఒక బెబ్బులిలాగా, మన రాహుల్ గాంధీ గారు అంటారు షేర్ బబ్బర్ షేర్, ఒక బెబ్బులిలాగా, సింహాల్లాగా, పులుల్లాగా పోరాడి తెలంగాణలో రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వాన్ని సాధించుకోవడం జరిగింది. కార్యకర్తలందరి కృషి వల్ల ఒక గొప్పగా మనం తెలంగాణలో అధికారంలోకి వచ్చినాం. ఆదిలాబాద్లో అసెంబ్లీ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎలక్షన్లలో 50,000 ఓట్లు సాధించిన మనం ఈ పార్లమెంట్ ఎలక్షన్లో 77,000 మెజార్టీ, 77,000 ఓట్లను సాధించినాం. అనేక మంది నరేంద్ర మోడీ గాలి ఇంత పొడున్నది అంత పొడున్నది అని చెప్పినా కూడా ఎక్కడ అధైర్యపడకుండా కేవలం కార్యకర్తల్ని నమ్ముకొని, కేవలం మిమ్మల్ని నమ్ముకొని ఆదిలాబాద్ రాజకీయాన్ని శాసించినాం. 77,000 ఓట్లు సాధించడం మామూలు విషయం కాదు, మీ అందరికీ తెలుసు. 75 సంవత్సరాల స్వాతంత్ర భారత చరిత్రలా